చేసుకోవాలి. మహానివేదన అంటే మీరు అన్నం, పప్పు, కూర ఇవన్నీ వండి ఒక నేతి చుక్క వేసి పెరుగుతో సహా నివేదన చేయాలి. మేము అదంతా చేయలేమమ్మా అనేసి అన్నారనుకోండి, ఒక పని చేయండి. ఏం చేస్తారు అని అంటే, కంపల్సరిగా మీరు ఇన్ని రోజులకి సరిపడా ఒక 4 గ్లాసులు 1 కేజీ బియ్యానికి అందులో ఒక అర కేజీ పెసరపప్పు వేసి కలిపేసేసి ప్రతిరోజు కూడా ఒక చిన్న గ్లాసుడు బియ్యం పులగం కింద చేసి, పులగం మీ అందరికీ తెలిసిందే కదా, పులగం చేసి స్వామివారికి నివేదన చేసేయండి. దాని మీద ఒక బెల్లం ముక్క పెట్టి మీరు నేతి చుక్క వేసి, చట్ట చుక్క వేసి, తర్వాత తులసి దళాన్ని ఒకటి పెట్టి నివేదన చేసేయండి. ఇలాగైనా చెయ్యండి. కానీ మీరు మహానివేదన చేస్తే చాలా చాలా మంచిది. ఒక్కటే గుర్తుంచుకోండి, మీకు ప్రతిరోజు పంచపక్ష పరమాన్నాలతో భోజనం పెడితే చక్కగా సంతోషంగా తింటాం కదా. కాబట్టి సాక్షాత్తు భగవంతుడు వచ్చి మన ఇంట్లో, మన ఇల్లు కాదండి, ఆయన